ప్రత్యేకించబడిన వాళ్ళలాగా జీవించాలని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకునే ప్రతి అంశము కూడా దేని మీద కేంద్రీకృతం అయి ఉందంటే పునరుద్ధానము పోగొట్టుకోకూడదు. ఏ విధము చేత అంటే చాలా విధాలు ఉన్నాయి పునరుద్ధానం పోగొట్టుకోవడానికి. అయితే ముందు నేను ధ్యానం చేస్తాను. సపోజ్ మనం భారతదేశంలో ఉంటున్నాం. భారతదేశంలో ఉండేటప్పుడు కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. పెళ్లి చేయాల్సి వచ్చింది. పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు తాళిబొట్టు తాడు కట్టిస్తారు. తాళిబొట్టు తాడు కట్టించాలని బైబిల్ ఎక్కడైనా ఉందా? అంటే నేను మొహమాట లేకుండా మాట్లాడుతున్నాను, మళ్ళీ మీరు నన్ను ఏమనుకో. ఉందా? మాది సొంత ఊరు క్లౌపేట. అయితే మా నాన్నగారిని పెళ్లి చేసుకున్నాక మా అమ్మ మా నాన్నని ఎంతో కొంత దేవునిలోకి నడిపించి 60వ సంవత్సరం, అంటే ఆయన 71 సంవత్సరాలు బతికాడు. 60వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాడు. హిందూ ఆయన, అన్నీ చేసేవాడు. కానీ గుళ్ళకి వెళ్ళి పూజలు అట్లా చేసేవాడు కాదు. కానీ ఆయన బై బర్త్ హిందూ. అయితే మా నలుగురిని మా మమ్మీ దేవుని క్రమశిక్షణలో పెంచింది. మా నాన్న ఎప్పుడు ఆటంకం చెప్పేవాడు కాదు, వెళ్ళకూడదు చేయకూడదు అని ఏం చెప్పి రెస్ట్రిక్షన్స్ లేవు. అయితే మా నాన్నగారు సొంత గ్రామం జమ్ములపాలెంలో ఒక పెళ్ళి అటెండ్ అవ్వడానికి పోయా నేను. ఒక పెళ్ళి అటెండ్ అవ్వడానికి పోతే అక్కడ డినామినేషన్ గురించి మాట్లాడలేదు, కానీ అక్కడ ఆయన బ్రదరన్ సంఘానికి సంబంధించిన హైదరాబాద్ స్పీకర్ ఆయన వచ్చారు. వాక్యం చెప్పాడు, చాలా నిష్టగా కఠినంగా వాక్యం చెప్పాడు. ఆయన బస్ టైం అవుతుందని టకటక దిగి భోజనం చేసుకొని వెళ్ళిపోయాడు ఆయన. మేము అక్కడే ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ మన లోకల్ పాస్టర్ గారు వచ్చాడు. వచ్చి కుటుంబం వాళ్ళు ఒకటే పోరు పెడుతున్నారండి, తాళిబొట్టు కట్టించాలి. బైబిల్లో ఎక్కడ లేదు, కానీ వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక ఇప్పుడు తాళిబొట్టు కట్టిస్తున్నాను అని చెప్పి తాళిబొట్టు కట్టించేది. అంటే దానికి వ్యతిరేకం కాదు నేను. అంటే నేను అనేది, నువ్వు ఎన్నన్నా సరే స్పెషల్గా ఉండాలంతే, రాజీ పడకూడదు ఏ విషయంలో కూడా. నచ్చదు లోకం నిన్ను. దేవుడు ఏమన్నాడు? లోక 9:23 ఏమన్నాడు? నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను సిలువ అంటే శ్రమే కదా. మరి నువ్వు లోకానికి వ్యతిరేకంగా నువ్వు ఒక యాక్షన్లోకి దిగినప్పుడు ఖచ్చితంగా నీకు ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అక్కడే కదా నీకు పరీక్ష. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు 12 మంది శిష్యులు ఉంటే, ఒక ఆయన పద్మాస్ ద్వీపంలో యోహాను భక్తుడు ఉంటే, ఇస్కరియోతు యూదా ఉరిపోసుకొని చచ్చిపోతే మిగతా 10 మంది ఎలా చనిపోయారు? హతసాక్షులుగా చనిపోయారు. ఎందుకు హతసాక్షులు అంటే, యేసుక్రీస్తు ప్రభు కోసం నువ్వు చచ్చిపోతావు అంటే నేను చచ్చిపోతాను. ప్రత్యేకించుకున్నారు. ఆ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన జీవాహారం నేనే, ఈ వాక్యం అంతా చెప్పిన తర్వాత ఆఖరిలో ఉంటుంది, అప్పటి నుండి అనేకులు వెనకడుగు వేశారు, మరి ఎన్నడూ యేసుక్రీస్తుని వెంబడించలేదు. ఈ సందర్భంగా మేఘాలయాలు మీకు తెలిసి ఉంటుంది ఈ సాక్ష్యం. గిరిజన తెగకు సంబంధించి నోక్సేన్ అనే ఒక అతను వెస్ట్ బెంగాల్